మేడం రేస్తారెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. యాక్చువల్గా కేటీఆర్ గారు కాన్ఫిడెంట్గానే మాట్లాడుతున్న ఇప్పటికీ ఆయన వర్షన్ అయితే రకరకాలుగా మారుతూ వచ్చిందని మనకి ఒక 3-4 నెలలు బ్యాక్ వెళ్తే అర్థమవుతుంది. మొదటిసారి ఎప్పుడైతే ఇది ఇది ఈ కేసు బయటకు వచ్చిందో, తప్పుడు కేసులు పెట్టుకోండి, అరెస్టులకు భయపడను, జైలుకు అయినా వెళతాను, అవసరం మహా అయితే ఏముంది, స్లిమ్ అవుతాను, యోగా చేసుకుంటాను, లేకపోతే జిమ్ చేసుకుంటాను అని చెప్పేసి అన్న ఇప్పుడు అసలు ఈ కేసులు ఇవన్నీ వద్దు, రేవంత్ రెడ్డి గారు మీ మీద కూడా ఒక ఈడీ కేసు ఉంది, ఏసీబీ కేసు ఉంది కదా, అదే ఒక 10 years బ్యాక్ 50 lakh ఇస్తూ ఉన్నటువంటి కేసు, అది కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి ఉంది కదా, కాబట్టి మీరు నేను ఫేస్ టు ఫేస్ కూర్చుందాము, ఇప్పుడు ఈ విచారణ ఇదంతా ఎంక్వైరీ ఇవన్నిటికీ ఒక 10 కోట్ల రూపాయల వరకు ప్రజాధనం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఆ డబ్బులన్నీ ఎందుకు, మీకే ఉపయోగపడతాయి, సూపర్ 6కు వాటికి ఉపయోగపడతాయి అని చెప్పేసి సలహాలు ఇస్తున్నారు. ఏమిటి సలహాలు? ఇప్పుడు ఎవరేం చేయాలనేది న్యాయస్థానాల్లో ఉన్నప్పుడు మీరిద్దరూ ఒకళ్ళిద్దరూ కలిసి కూర్చొని డిసైడ్ చేసుకుంటా అంటే కుదరదు కదా. అంటే హీజ్ యాక్చువల్లీ ఐ లైక్ ద వే కేటీఆర్ స్పీక్స్. హీఈస్ వెరీ ప్రొఫెషనల్ అండ్ హీ నోస్ వాట్ ఈస్ వాట్. అన్నీ తెలిసిన ఆయన మళ్ళంతా ఇదిగా మనద్దరం కూర్చుందాము అని చెప్పేసి అంటాం, ఈ కేసులన్నీ వేస్ట్ అంటాం, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం అంటాం. ఎట్లా చూడాలి, అసలు ఎలా సమర్థించుకుంటారు ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో కూర్చున్న పెద్దలకి, టీవీ చర్చలు చూస్తున్న ప్రేక్షకులకి నమస్తే అండి. ఇక్కడ ఈ కేసు గురించి పూర్వాపలాలు అందరికీ తెలిసినవే, ఇలా కొత్తగా మాట్లాడడానికి కూడా ఏం లేవు. ఇలా కాంగ్రెస్ బీజేపీ చీకటి లోపాయికారి ఒప్పందాలను బయట పెడుతున్నాడు కేటీఆర్ గారు అనే ఉద్దేశంతోనే ఇట్లా కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు, చిన్న పిల్లలకు కూడా అర్థమైందండి. ఈ కేసులో ఏముంది, ఎందుకు ఇంత ఇబ్బంది గురి చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక అవగాహన ఉంది. 2 జాతీయ పార్టీలు కలిసి చేస్తున్న కుట్రగా ప్రజలు భావిస్తున్నారు, మిగతా ఆపోజిషన్ పార్టీలు కూడా గలమెత్తుతున్నాయి. అంటే ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేసు పెడితే ఇమీడియట్ గా, అంటే ఎవ్వరు కూడా కోరకపోయినా కూడా, అంటే ఏసీబీ కేసు పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఎవ్వరు కోరకున్నా, రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరకపోయినా ఈడీ ఇందులో ఇన్వాల్వ్ అయింది. మరి దీంతోనే ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఎట్లుందనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇలా ఒకరు ఏసీబీ కేసు పెడితే ఒకరు ఈడీ పెట్టాలని అనుకున్నారు. అంటే ఒకరికొకరు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని బయటకు వచ్చారు. సంవత్సర కాలం నుంచి అనేక కేసులు పెట్టాలని చూసిర్రు, ఎక్కడ ఏమి కూడా నిరూపితం కాలేదు. కేటీఆర్ గారు నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఇలా మీరు ఏమన్నారండి, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు ముందుగా, తర్వాత 1,000 కోట్లు అన్నారు, 100 కోట్లు అన్నారు, చివరి ఆఖరికి కొండం దవ్వి ఎలుకను పట్టినట్టు 46 కోట్లకు పరిమితం చేసుకున్నారు. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. అవి కూడా ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అయినాయి, అవి ఉన్నాయని చెప్తున్నాడు. అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయినాయో కూడా చెప్పిండు, అవి ఎక్కడ ఉన్నాయో కూడా చెప్పిండు. మరి ఇలా కేసు ఏముందో వాళ్ళకే తెలియాలి. ఇలా ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ అంటే ఎఫ్ఈఓకి 46 కోట్లు బ్యాంకు ద్వారానే చెల్లించబడ్డాయి, 1 రూపాయి కూడా అవినీతి జరగలేదని చెప్పిండు కేటీఆర్ గారు. దుర్వినియోగం అసలే జరగలేదని చెప్పిండు. మరి ఇక చెల్లించిన ప్రతి రూపాయి కూడా ఇక్కడ లెక్క చెప్తున్నాడు. మరి ఇందులో మనీ లాండరింగ్ ఎక్కడుంది? ఇక్కడ అబద్ధాలను ప్రజలకు ఏదో పక్కదారి పట్టించాలి, అబద్ధాలు మాట్లాడాలి. ఇప్పుడు కేటీఆర్ గారికి లబ్ధి చేకూరిందా లేదా బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా దాంట్లో ఏమన్నా వాటాలు ఉన్నాయా, అది పక్కన పెడదాం. అది కాదు, మీరు చెప్పింది కరెక్టే. కాకపోతే ఇక్కడ వైలేషన్ ఆఫ్ రూల్స్, బీయింగ్ ఏ మినిస్టర్, ఆయన ఆ శాఖ మంత్రిగా ఉండి క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఆర్థిక శాఖ అప్రూవల్ లేదు, అన్నింటికి మించి విదేశీ కరెన్సీని అది స్టెర్లింగ్ పౌండ్స్లో పే చేశారు. లండన్ బేస్డ్ ఎఫ్ఈఓ మీరే అంటున్నారు కదా, దానికి పే చేయాలి. అది పే చేయాలంటే ఆర్బీఐ నామ్స్ ఉండాలి, ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ కూడా లేదు. అందు గురించి కదా ఈడీ దిగింది. ఇక్కడ మనం దేనికి దానికే చూద్దాం. అఫ్ కోర్స్ ఈడీ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అవ్వచ్చు గాక, కానీ ఇట్స్ అన్ ఎంక్వైరీ ఏజెన్సీ. ఈడీ ఎందుకు దిగింది? అందులో సరే ఓకే, మీరు అన్నట్లుగా 2 జాతీయ పార్టీలు కొల్లీడ్ అయ్యారు. ఎవరు కొల్లీడ్ అవుతారు? కాంగ్రెస్ను బీజేపీ కొల్లీడ్ అవుతాయా? ఆ 2 కూడా విపక్ష పార్టీలు. ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. ఇక్కడ ఏసీబీ కేసు పెట్టిందంటేనేమో యాజ్ ఏ ఆల్రెడీ మెన్షన్డ్, ఆర్థిక శాఖ పర్మిషన్ లేదు,
అలాగే స్టేట్ ఎక్స్చెక్కర్కి ఈ రకంగా పర్మిషన్లు తీసుకోపోవడం మూలంగా నష్టం జరిగిందనేది ఏసీబీ తీసుకున్నటువంటి కేసు, ఏసీబీ కేసు. ఈడీ ఎందుకని వచ్చింది? లండన్ బేస్డ్ ఎఫ్ఈఓకి ఫారెన్ కరెన్సీ రూపంలో పంపించే పేమెంట్ జరిగింది కాబట్టి, విచ్ ఈజ్ అగెన్స్ట్ ద ఫెమా రూల్స్, కాబట్టి ఫెమా రూల్స్కి విరుద్ధంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈడీ ఎంటర్ అవుతుంది. కాబట్టి ఈ రెండు క్లియర్గా అక్కడ ప్రైమా ఫేసి కనపడుతున్నప్పుడు మీరు ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ అని ఎలా చెప్పగలరు? అఫ్కోర్స్ నేను దానివల్ల కేటీఆర్కి లబ్ధి చేకూరిందని నేను అంటం లేదు, వైలేషన్ ఆఫ్ రూల్స్ వరకు మాట్లాడుకుందాం. అదే అండి, ఇది డెఫినెట్ గా పొలిటికల్ కేసే, అక్రమ కేసే, పొలిటికల్ మోటివేటెడ్ కేసే. ఇలా కేసు లేదు ఏం లేదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. విచారణకు ఇప్పుడు ఏసీబీ విచారణకు కానీ ఇప్పుడు ఈడీ విచారణకు కానీ వెళ్ళిండంటేనే మా దగ్గర ఏం లేనట్టు, ఒక్క ఆధారం కూడా ఏసీబీ దగ్గర లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నందుకే కదా ఇంత ఇబ్బంది గురి చేస్తున్నారు. మరి వీళ్ళకి అంత ధైర్యమే ఉంటే నిధులు తీసుకున్న సంస్థ మీద కేసు ఎందుకు పెట్టలేదండి? ఇప్పుడు డబ్బు చెల్లింపులు బ్యాంకు ద్వారా, అది అధికారుల ద్వారా జరిగినప్పుడు అది అవినీతి ఎట్లయితుందని నేను అడుగుతున్నా. డబ్బు చెల్లింపు బ్యాంకు ద్వారా, అధికారుల ద్వారా జరిగినప్పుడు అవినీతి ఎట్లయితది? మంత్రిగా ఆయనకు కొన్ని అథారిటీస్ ఉంటాయి కదా, మరి ఇదంతా కక్ష సాధింపు కాకపోతే ఏంది? ప్రపంచ దేశాలు పోటీ పడ్డా కూడా ఫార్ములా ఈ తెలంగాణకు వచ్చింది, మరి దాన్ని ప్రశంసిస్తలేరా? మరి దానిని కొనసాగించకుండా కేవలం కేటీఆర్ గారి మీద కేసు పెట్టాలన్న కుట్రతోనే రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇది ప్రజలకు అర్థమైతలేదంటారా? మరి కాంగ్రెస్ వాళ్ళు చేసిన అవినీతి మీద ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా మరి ఈడీ ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదండి. ఇంతవరకు ఒక్కసారి కూడా ఈడీ యాక్షన్ తీసుకోకపోగా ఇంకా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని పట్టుకోవడంలో ఉద్దేశం ఏముంది? ఏమీ లేని ఫార్ములా ఈ అంశంలో మాత్రం ఇబ్బందులకు గురి చేస్తుంటే మరి మాకు న్యాయ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉంది. ఇది అక్రమ కేసు కాబట్టి మేము కొట్లాడతాం న్యాయపరంగానే. ఇక్కడ ఎటువంటిది ఏది నిరూపితమైందో చెప్పాలి. ఇప్పుడు సరే కేటీఆర్ గారి మీద మరి ఇట్లా మనీ లాండరింగ్ అంటున్నారు, పంపించిన డబ్బు కూడా అక్కడ లెక్కలు ఉన్నాయి, ఎక్కడ గల్లంతు జరగలేదు, అవినీతి జరగలేదు. యాజ్ ఆఫ్ నౌ కేటీఆర్ గారికి మనీ ట్రయల్ ఉందా లేదా అనేది ఇంకా లేదు. కానీ ఒకటైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, దీంట్లో క్విడ్ ప్రోకో ఇన్వాల్వ్ అయి ఉంది. దానిలో భాగంగానే గ్రీన్ కో కంపెనీ ప్రైమ్ ప్రమోటర్గా ఉన్నటువంటి ఫస్ట్ ప్రమోటర్గా ఉన్నటువంటి గ్రీన్ కో కంపెనీ నుంచి దానికి ఒక సంవత్సరం ముందు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో జరిగింది. దానికి ప్రతిఫలంగానే ఈ రకమైనటువంటి డీల్ కుదిరిందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి అంటే ప్రైమరీగా కనపడుతున్నటువంటి క్విడ్ ప్రోకో. ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నారు లేదా, బీఆర్ఎస్ వచ్చినా లేదా, అది కనపడుతుంది రికార్డులో క్లియర్. ఇక మరి ఎలక్ట్రల్ బాండ్ మాకంటే ఎక్కువ బీజేపీ కాంగ్రెస్ తీసుకుంది. మరి బీజేపీ తీసుకునే కాంగ్రెస్ తీసుకున్నారు, మరి వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకుంది, మరి వాళ్ళు కూడా తప్పు చేసినట్టేనా అండి? ఇవన్నీ ఎందుకండి? క్విడ్ ప్రోకో వల్ల అరెస్ట్ ఫస్ట్ వాళ్ళు పిలిచింది దేనికి? ఫార్ములా ఈలో అవకతవకలు జరిగినాయని. మళ్ళీ ఇప్పుడు క్విడ్ ప్రోకో అని అదని ఇదని ఎందుకండి కాలయాపన? మీరు ఏదుందో నిరూపించండి అని చెప్తున్నాం కదా, ధైర్యంగా మేము దానికి లెక్కలు చూపిస్తున్నాం కదా. పంపించిన డబ్బు అక్కడ ఉన్నది అని కూడా లెక్కలు చూపించినాక ఇక్కడ మనీ లాండరింగ్ ఏముందో ప్రజలకు అర్థమైతే లేదు. ఇక్కడ ఏంది గల్లంతైన విషయం ఏముంది? ఇక్కడ అంతర్జాతీయ రేజర్లు, ఈ మొబిలిటీ రంగ దిగ్గజాలు మన హైదరాబాద్ ను పొగిడినరు, ఎంత గర్వంగా ఉండే అన్నాడు. వీళ్ళకి ఏం తెలుసు అండి? ఈ మట్టి బుర్రలకు ఏం తెలుసు? ఎంత బురద జల్లినా వేధించిన ఫార్ములా ఈ ద్వారా వచ్చిన కీర్తిని వీళ్ళు తుడి చేయగలరా అని అడుగుతున్నా నేను. హైదరాబాద్ నగర స్థాయి పెరిగింది, మరి వీళ్ళ మట్టి బుర్రలకు ఇంకెన్నడూ అర్థమైతుంది? మరి తెలంగాణలో రేవంత్ రాజ్యాంగమే నడుస్తుందా? ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారా వీళ్ళు? మరి తప్పుడు కేసులను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా లేమనుకుంటున్నారా? మేము 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కృషి చేస్తే వీళ్ళు సంవత్సర కాలంలో పడగొట్టింది కదండి. ఏది లేదు ఇక్కడ. నేను చెప్తున్నా, ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు, అన్ని కూడా అధికారుల ద్వారా సవ్యంగా జరిగినాయి. మరి వీళ్ళు పెద్ద పెద్ద పదాలు యూజ్ చేసి ఏదో కేసును తప్పుదారి పట్టించాలనుకుంటే ఇక్కడ జరిగేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. ఎక్కడ కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలే లేవు కదండి. ఇది కేసుకు సంబంధించి బలమైన ఆధారాలు ఒక్కటి కూడా లేవు కదా. రైట్